అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామం నందు 3 రోజుల జరుగు ఆంధ్రప్రదేశ్ 14th బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ 2023ను ఘనంగా ప్రారంభించిన ఆర్ గంగాధర్రావు ఐపీఎస్ కమాండెంట్. ముందుగా మార్చ్ ఫాస్ట్ నిర్వహించి స్పోర్ట్స్ మీట్ జెండాను ఆవిష్కరించిన గంగాధర్రావు ఐపీఎస్ కమాండెంట్ అనంతరం శాంతి పావురం ఎగరవేశారు. కార్యక్రమంలో భాగంగా మొదటిగా క్రికెట్ గేమ్ను తన స్వహస్తాలతో ఇరువురు టీములను పరిచయం చేసుకుని టాస్ వేసి ఆటను ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది మానసిక శారీరక ఒత్తిడి తగ్గించడం కోసం ప్రతి సంవత్సరం పోలీస్ సిబ్బంది స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. దానిలో భాగంగా ఆఫీసర్స్ మరియు సిబ్బంది అందరికీతో వివిధ గేమ్స్ 3 రోజులు ఆడించడం జరుగుతుంది. 14th బెటాలియన్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులపై ఎంతో ఆసక్తికరమైన మరియు అందరినీ ఆకట్టుకునేలా వారికి అన్ని విధాలుగా భరోసా కల్పిస్తూ వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, ఎస్కేయు ప్రొఫెసర్ కొమ్మ వేణుగోపాలరావు, డిఎస్పీలు రమణమూర్తి, దామోదర్, కేఎంవి ప్రాజెక్ట్ మేనేజర్ ధనుంజయరావు, సెంట్రల్ యూనివర్సిటీ సిపిడబ్ల్యూడి శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రాము, నాగేంద్ర, లోకేశ్వర నాయుడు, రామారావు, కృష్ణానాయక్, ఆర్ఎస్ఐలు, ఆఫీసర్స్ మరియు సిబ్బంది మరియు అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య పాల్గొనడం జరిగింది. Ready? 1, 2, 3. Beat. 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 We will take part in the sports and games meet for the year 2023 of the 14th Battalion APSB, respecting the rules and regulations which of participating in them in the true spirit of sportsmanship for the honor of battalion and the glory of sports. రమణమూర్తి గారు, డివి రమణమూర్తి గారు, అట్లాగే దామోదర్ గారు, అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే సొంత ఆర్గనైజేషన్ గా భావిస్తూ విచ్చేసినటువంటి మన ఈ గారు, సెంట్రల్ గవర్నమెంట్, అట్లాగే ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ద యూనివర్సిటీ, మొత్తం అన్ని అంత పెద్ద యూనివర్సిటీస్ లో అన్ని బిల్డింగ్స్ ని కూడా యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్ లో జాయిన్ అయినటువంటి 5 నెలల్లోనే ఒక రీచ్ కి తీసుకొచ్చినటువంటి ధనుంజయ్ గారికి, అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర నా కలీగ్స్ ఏఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్, అట్లాగే మన డాక్టర్ గారు, అట్లాగే మన యువ గారు, ఇతర మినిస్ట్రీ స్టాఫ్ సిబ్బంది, అలాగే ఇక్కడ సీతాకొక చిలుకల్లాగా రంగురంగుల డ్రెస్సుల్లో చక్కని మార్చ్ పాస్ట్ ఇచ్చినటువంటి అన్ని కంపెనీస్ సంబంధించినటువంటి ఆల్ కార్డర్స్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ఎస్, ఆర్ఎస్ అందరికీ, అట్లాగే ఏదైనా సరే మన మార్చ్ పాస్ట్ అంటే బ్యాండ్ లేకపోతే మన మార్చ్ పాస్ట్కి బ్యాండ్ పడిపోతుంది. ఎందుకంటే ఆ డ్రమ్ బీట్ డమ్ డమ్ డమ్, ఇంకా అదే లెఫ్ట్ రైట్ లెఫ్ట్, ఇంకా అదే మనమే తీసుకెళ్ళిపోతుంది మనకు తెలియకుండానే. అలాగా ఒక మంచి మార్చ్ పాస్ట్ కి నేపథ్యాన్ని ఇచ్చినటువంటి బ్యాండ్ వారికి, అలాగే ఈ యొక్క గ్రౌండ్ ని ఇంత తక్కువ సమయంలో నేను లేకపోయినా కూడా ట్రైనింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఎంత కష్టపడ్డారు అనేటువంటిది నేను చూస్తే తెలిసింది. ఈ యొక్క ట్రాక్ ని ప్రిపేర్ చేయడం కానీ, మొత్తం ఫెటింగ్ చేసేటువంటి ఎంత బాగా చేశారు, ఎంత కలర్ఫుల్ గా దీన్ని డెకరేట్ చేశారు, ఎంత అందంగా ఈ యొక్క షామియానా, ఈ యొక్క టెంట్స్ ని
అట్లాగే పైన ఉన్నటువంటి ఏర్పాటు చేయడం ఇదంతా కూడా ఎక్కడ కూడా మనం తగ్గొద్దు అనేటువంటి ఉద్దేశంతో మనం ఏ చేసినా కూడా అట్లాగే చేస్తారు. దానికి నిదర్శనం మన మూట కూడా అందుకోసం అట్లాగే పెట్టాం. ఏంటి మన మూట ఏంటి? రంకేసి చెప్పరా అనంత పౌరుషం. మనం ఏం చేసినా కూడా మనం ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తాము. అది మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బ్లడ్ లోనే అది మనకు ఉంది. ఈ యొక్క ప్రదేశం యొక్క మహత్వం అది. కాబట్టి ఈ యొక్క ప్రాంతానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. శ్రీకృష్ణదేవరాయలు గారు స్థాపించినటువంటి సామ్రాజ్యం హరిహరరాయలు, బుక్కరాయలు వారే ఈ యొక్క సామ్రాజ్యం స్థాపించారు. వారిలో బుక్కరాయ సముద్రమే మన యొక్క బెటాలియన్ అనేటువంటి ప్రదేశం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆ యొక్క సముద్రం పక్క నుంచి బుక్కరాయ సముద్రం పక్క నుంచి వస్తే అసలు ఇది ఫారిన్ కంట్రీస్ లో ఇటువంటి ఉంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ టూరిజం మీద డెవలప్మెంట్ అయ్యేది. అంత బాగా పిక్చర్స్గా ఉండేది. షాపులు అది కూడా మన యొక్క ప్రభుత్వం దాన్ని కూడా చేయాలని కోరుకుంటాం అనేది మీరు పరిశీలన చేసుకోండి. ఎప్పుడైతే గేమ్స్ వీటిలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే కంప్లీట్ గా లీనమైపోతాం. మనం తిన్నామా, తాగామా, పక్కన ఎవరున్నారు, ఇంటూ గుర్తు రాదు. కెపాసిటీ మనకున్నటువంటి పొటెన్షియల్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఇది యాక్చువల్ గా మనకి అన్ని బెటాలియన్స్ లో కూడా జరిగినాయి. ఇంకా కొన్ని బెటాలియన్స్ జరుగుతూ ఉన్నాయి. మనం ఏ బెటాలియన్స్ కూడా తీసుకోకుండా మనం అన్ని ఈవెంట్స్ ని దీంట్లో ఉండేలాగా నిన్న మీటింగ్ లో ప్లాన్ చేయడం జరిగింది. అలాగే షార్ట్ డిస్టెన్స్ రన్నర్స్, అట్లాగే లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్, అలాగే ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీరు ఆడేటువంటివి అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మొత్తం ఇంటి ఇల్లు గురించి మర్చిపోండి, ఫ్యామిలీ పిల్లలు అన్ని మర్చిపోండి. పూర్తిగా ఈ యొక్క గేమ్స్ లోనే మీరు ధ్యానం పెట్టండి. పూర్తి స్థాయిలో మరొక మారు చిన్నపిల్లలుగా మారిపోండి. చిన్నపిల్లలు వాళ్ళకి అన్నం తినడానికి రారా అంటే కూడా అమ్మ పిలిస్తే రాడు. వాడికి తెలియదు అలా. మొత్తం ఒళ్ళంతా దుమ్ము చేసుకుని మట్టి అటువంటి క్షణాలు అనుభవించిన ఇప్పుడు బాగా నువ్వు ఆనందం పడినటువంటి సందర్భాలు ఏమంటే నేను మళ్ళీ అయ్యే రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఎవరైనా అంతే. కాబట్టి మళ్ళీ అటువంటి సందర్భం మనకు 3 రోజులకు గాను వచ్చింది. కాబట్టి ఈ యొక్క సమయాన్ని ఆరోగ్యకరమైనటువంటి కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ కోసం ఉపయోగించి ఇటువంటి సందర్భాలు మొత్తం అన్ని బెటాలియన్స్ ఈ టైంలో ఒకేసారి ఎప్పుడూ లేదు. ఒక కంపెనీ ఎక్కడ ఉంటే, ఒక కంపెనీ ఎక్కడ పల్నాడులో ఉంటే, ఒక కంపెనీ విజయవాడలో ఉంటే, ఒక కంపెనీ తిరుమలలో ఉంటే, ఒక కంపెనీ ఇంకెక్కడెక్కడ ఉంటే వాళ్ళందరినీ కూడా కలిపి ఒక కుటుంబం, మనమంతా ఒక కుటుంబం, మనమంతా కూడా ఒక ఐకమత్యంగా ఒక కార్యక్రమాన్ని మనం చేసుకునేటువంటి సందర్భం. మంచి చెట్లు మాట్లాడుకోవడానికి, మన స్నేహితులు మనం కలుసుకోవడానికి, మనం ఒక రిఫ్రెష్ అవడానికి, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. దాంతోపాటు బాడీ కూడా రిఫ్రెష్ అవడానికి ఈ స్పోర్ట్స్ అండ్ మీట్, ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఎంత కోరుకుంటా ఉన్నాను. మీ యొక్క యూనిఫామ్ కూడా చాలా కలర్ఫుల్ గా, చాలా చాలా వైబ్రెంట్ గా కలర్స్ ని సెలెక్ట్ చేశారు. చాలా బాగుంది. చాలా డార్క్ కలర్స్ హెల్తీ కాంపిటీషన్ గా తీసుకొని అన్ని స్పోర్ట్స్ మీట్, అన్ని గేమ్స్ లో కూడా అందరూ ఎవరికైతే ఏదైతే క్యాలిబర్ ఉందో ఏది కూడా మిస్ కాకుండా చేసి అంత పండుగ వాతావరణంలో ఈ యొక్క మీట్ ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తారని, దానంతటికీ కూడా మీ యొక్క సహకారం, మీ యొక్క క్యాలిబర్, మీ యొక్క పొటెన్షియల్, మీ యొక్క ఎంతో అవసరం. సో మీ యొక్క పొటెన్షియల్ని, మీ యొక్క నాలెడ్జ్ని, అట్లాగే మీ యొక్క స్కిల్ని ఈ యొక్క గేమ్స్లో మీరు చూపిస్తూ ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ని చాలా సక్సెస్ఫుల్గా నడిచేలాగా చేస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే మన బెటాలియన్ మనం చూసినట్లయితే డిసిప్లిన్కి మారుపేరుగా చాలా కష్టతరమైన డ్యూటీస్ మనం చేస్తూ ఉన్నారు.
ఇటీవల కాలంలో అదర్ స్టేట్స్కి తెలంగాణ, ఛత్తీస్గఢ్, అలాగే చాలా అదర్ స్టేట్స్, గుజరాత్, వీటికి కూడా మన ఎలక్షన్ డ్యూటీస్ కోసం వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా చాలా ముఖ్యమైనటువంటి డ్యూటీస్, తిరుమలలో సంబంధించినటువంటి డ్యూటీస్ కావచ్చు, అట్లాగే చెక్ పోస్ట్ డ్యూటీస్ కావచ్చు, అట్లాగే మన చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మన డీజీపీ గారి దగ్గర ఉన్నటువంటి రెసిడెన్స్కి ఈ యొక్క క్యాంపు డ్యూటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. సో ఇంత కష్టపడి ఫ్యామిలీస్ దూరంగా ఉండి ఆర్సీ కోర్సులు కూడా చాలా డిసిప్లిన్గా అటెండ్ అయ్యి చేసినటువంటి మీకు వెల్ఫేర్ పరంగా ఎక్కడ ఏ కొంచెం అవకాశం ఉన్నా సరే మీతో అడిగించుకోకుండా నేను చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ముందు నుంచి ఉన్నాను. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక కమాండెంట్గా ఉండి మెన్ వెల్ఫేర్ మనం చూడకపోతే డ్యూటీస్ ఎట్లాగో మీరు చేస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి వనరులు సద్వినియోగం చేసుకుంటూ, ఉన్న కొద్ది వనరులు అయినా కూడా ప్రతిదీ కూడా ఇది మనం మెన్కి ఉపయోగపడాలి, ప్రతిదీ కూడా మనకి సంక్షేమానికి ఉపయోగపడాలి, ప్రతిదీ కూడా మెన్ని దృష్టిలో పెట్టుకొని మెన్ ఓరియంటెడ్ బెటాలియన్గా, వెల్ఫేర్ ఓరియంటెడ్ బెటాలియన్గా దీన్ని మార్చాలనేటువంటిది నా యొక్క లక్ష్యం. సో అందుకు గాను మన అసోసియేషన్ నుంచి కూడా చాలా రిప్రజెంటేషన్స్ అవి వస్తే కూడా మొన్న దాదాపు ఒక 18 ఇంపార్టెంట్ మన కోరికల్ని మనం ప్రభుత్వం దృష్టిలో, అలాగే డీజీ గారి దృష్టిలో, మన ఏడీజీ గారి దృష్టిలో, డిఐజీ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఇంకో తక్కువ కాలంలోనే వాటన్నింటిని కూడా మంచి జీవోస్ వచ్చి మీ యొక్క సర్వీస్ మ్యాటర్స్ విషయంలో చాలా పురోగతి వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. వాటిని సాధించేటువంటి దిశగా నేను కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూ ఉంటాను. మరొక మాట చెప్తా ఉన్నాను, ఏ క్యాడర్ ఆఫీసర్ అయినా సరే, కానిస్టేబుల్ నుంచి ఎవరైనా హోంగార్డ్స్, అవుట్సోర్సింగ్, మినిస్టర్స్ ఎవరైనా సరే, మీకు వ్యక్తిగతంగా ఏదైనా సరే సమస్య ఉన్నట్లయితే మీరు నాకు డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. ఇది నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట చెప్తా ఉన్నాను, ఎవరు పర్మిషన్ దేనికి ఏమీ అవసరం లేదు. మీరు ఆర్డర్లు వచ్చారా, ఏ రకంగా వచ్చారా అనేది ఎట్టి పరిస్థితుల్లో అడగటం జరగదు. నా పరిధిలో ఉన్నటువంటి తప్పనిసరిగా మీకు అది సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క సర్వీస్ గురించి మీరు ఆలోచించండి, దుర్వ్యసనాలకు దూరంగా ఉండండి, మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని అట్లాగే శారీరక దారిద్ర్యాన్ని కూడా మీరు మెయింటైన్ చేసుకున్నట్లయితే హ్యాపీగా ఉండడానికి ఈ రెండు మార్గాలు. ఒకటి, మనకి ఏదైతే మనకు లోపలికి వెళ్తుందో దాని గురించి ఒక దృష్టి పెట్టాలా, మనం మైండ్ పరంగా ఏదైతే మనం లోపలికి తీసుకెళ్తున్నామో దాని మీద కూడా దృష్టి పెట్టాలా. మంచి బుక్స్ చదువుకోవాలి, అలాగే మంచి ఆహారం తీసుకోవాలి, చక్కని వ్యాయామం చేయాలి, డ్యూటీని పరమావధిగా తీసుకొని ఎక్కడ కూడా డిసిప్లిన్కి ఇండిసిప్లిన్కి తావు లేకుండా డిసిప్లిన్గా మన డ్యూటీస్ చేయాలి. ఎందుకంటే మన ఉద్యోగం ఉంటేనే మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ చదువులు, వాళ్ళ యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క ఆరోగ్యం అన్నీ కూడా ఉద్యోగం ఉంటేనే మనం చేయగలుగుతాం. ఉద్యోగం లేకుండా మనల్ని ఆలోచించేస్తే మనం దేనికి ఈ రోజున ఎంత కాంపిటీషన్ వరల్డ్లో మనం ఎక్కడ ఉంటాం అనేది ఒకసారి ఆలోచించుకోండి. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అయినప్పటికీ కూడా 1-2 సందర్భాల్లో ఈ యొక్క ఇండిసిప్లిన్ సంబంధించి నా దృష్టికి వస్తూ ఉన్నాయి. అది చాలా బాధాకరం. అది ఏ సంఘటనలు అవన్నీ కూడా మీకు ఎందుకు నేను చెప్తున్నాను అది కూడా మీకు కూడా తెలుసు. సో అటువంటి పరిస్థితి రాకుండా మీ లెవెల్లో మీ యొక్క కలీగ్స్, మీ యొక్క ఫ్రెండ్స్ అటువంటి తప్పుదావలను వెళ్తున్నట్లయితే వాళ్ళని సరిచేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం చెడ్డ పేరు అనేటువంటిది ఒకసారి రిప్యుటేషన్ పోయిన తర్వాత మనం ఎన్నిసార్లు ఎంత ఇదైనా సరే మన పోలీస్ డిపార్ట్మెంట్లో దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. टीम कैप्टन चंद्रायगो रामकुमार रेड्डी विजयकुमार रेड्डी
రామాజీ, వెంకటేష్, శేఖర్, ఈశ్వర్, సుజారెడ్డి. దీపం కూడా చెప్పకపోతే కానీ ఆహ్వానించాలి. దీపాన్ని ఆగస్టు 26 ఇస్తున్నారు. సంతోషంగా ఇస్తున్నారు. ఆగస్టు సంతోషం. పక్కన తీయండి. వర్కౌట్ కంపెనీ పాస్ చేయడంతో వాళ్ళు ప్లేయర్స్ డిస్కషన్ చేసుకుని బ్యాటింగ్ గా బౌలింగ్